హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహు ఇండియన్ వ్లాగర్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇవాళ మీ అందరికీ మ్యాగీ అంటే నార్మల్ మ్యాగీ మసాలా వేసుకొని తినేయడం కాదండి, అందులో ఇంకా కొంచెం హెల్దీగా ఉండడానికి కొన్ని వెజీస్ వేసి చూపిస్తాను రెసిపీ. చిన్నపిల్లలకి ఎప్పుడైనా సండేస్లో లేదా స్నాక్స్ లాగా పెట్టండి, ఈవినింగ్ టైంలో బాగుంటుందండి. సో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ 2 గ్లాస్ వాటర్ వేసి బాయిల్ చేయండి. అందులో బాయిల్ అయిన తర్వాత ఆ వాటర్లో మ్యాగీ వేసి మంచిగా బాయిల్ చేయండి. అందులోనే బఠానీని కూడా వేయండి. సో ఆ బాయిల్ అయిన తర్వాత పక్కన పెట్టేయండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో కొంచెం నూనె వేయండి. అందులో కరివేపాకు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి ఫ్రై చేసుకోండి. అందులోనే తురిమి పెట్టుకున్న క్యారెట్ వేయండి. హెల్దీ అన్నా కదా, సో క్యారెట్ కంపల్సరీ వేయాల్సిందే. సో ఒకవేళ క్యారెట్ తురిమి పెట్టుకోకపోతే కట్ చేసుకొని అయినా వేసుకోండి. దాన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోండి. ఎందుకంటే హెల్దీ అన్న చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ క్యారెట్ తినాల్సిందే. సో అలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు బాయిల్ చేసిన మ్యాగీ అండ్ బఠానీ ఉంది కదా, ఇప్పుడు ఇందులో ఈ గిన్నెలో వేసేసి మిక్స్ చేయండి. మంచిగా మిక్స్ చేసిన తర్వాత మ్యాగీ మసాలా ఉంటుంది కదా, ఆ పౌడర్ వస్తుంది కదా ప్యాకెట్స్లో, ఆ మ్యాగీ మసాలా కూడా వేసి మంచిగా మిక్స్ చేయండి. మంచిగా కలుపుకున్న తర్వాత అందులో కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేయండి, లేదంటే స్కిప్ చేసేయండి. సో ఇందులో ఇంకా మీకు టమాటోస్ అండ్ బీట్రూట్ వేసుకోవాలి అన్నా వేసుకోవచ్చు. సో క్యారెట్ అండ్ బఠానీలు అయితే కన్ఫర్మ్ వేయాల్సిందే, ఎందుకు అంటే ఇది ఎక్కువ తింటారు కాబట్టి ఇవే వేయండి. అయినా ఇంత ప్రోటీన్ చాలండి. సో మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో కామెంట్ చేయండి నాకు. ఒకవేళ నా ఈ రెసిపీ నచ్చినట్లయితే ఇంకా మంచి రెసిపీస్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ట్యాగ్ చేస్తాను నేను లింక్స్, చూడండి. ఇంకా ఎలాంటి డిషెస్ కావాలి మీకు, ఎలాంటి రెసిపీస్ కావాలి చెప్పండి నాకు కామెంట్ చేసి. సో నా ఈ రెసిపీ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.